ఐఏఎస్కు భారత వ్యోమగామి. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్ళనున్నారు. యాక్సియం 4 వెరీ ఇంపార్టెంట్, దీన్నే AX-04 అని కూడా అంటారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఈ యాత్ర జరుగుతుంది. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందినటువంటి సోయజ్ వ్యోమనౌక ద్వారా మన భారతదేశానికి చెందినటువంటి రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసిలోకి వెళ్ళటం ఇదే మొదటిసారి. అంటే 40 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి చెందినటువంటి రాకేష్ శర్మ గారు మొట్టమొదటగా భారతదేశం తరపున అంతరిక్షయానం చేసినటువంటి వారిగా గుర్తింపు పొందారు. మరి ఆయన ప్రయాణం చేసినటువంటి నౌక ఏంటండి? సోయజ్ వ్యోమనౌక. ఇది రష్యాకు చెందినటువంటి సోయజ్ వ్యోమనౌక. అప్పటి నుండి 40 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు ఎవరు కూడా మన భారతదేశానికి సంబంధించిన వారే లేదు. సునీతా విలియమ్స్ అదేవిధంగా కల్పనా చావ్లారు వెళ్ళినప్పటికీ వారు మన భారత సంతతికి చెందినవారు, అమెరికా వ్యోమగాములు. వీరు మన భారతదేశానికి చెందినటువంటి వ్యోమగాములు. అందుకని రాకేష్ శర్మ తర్వాత 2వ భారతీయుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క శుభాంశు శుక్లా వెళ్ళనున్నారు ఇప్పుడు ఈయన. ఇక శుక్లా భారత వైమానిక దళంలో టెస్ట్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఈయన మన వైమానిక దళంలో టెస్ట్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ శుభాంశు శుక్లా. మరి సుఖోయ్ 30 MKI, MiG-29 సహా అనేక యుద్ధ విమానాలను ఆయన నడిపారు. వైమానిక దళంలో పైలట్ అనుకున్నాం కదండి. మరి ఈ వైమానిక దళంలోనే ఈయన అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలకు సంబంధించి ఈ యొక్క సుఖోయ్ 30 MKI అదేవిధంగా MiG-29 సహా అనేక యుద్ధ విమానాలను కూడా ఈయన నడిపిన అనుభవం ఉంది. ఇక మానవ సహిత అంతరిక్ష యాత్ర, మానవ సహిత అంతరిక్ష అంటే మన భారతదేశం మానవులతో కూడినటువంటి అంతరిక్షయానానికి సందర్భం అవుతుంది కదా, దాన్ని మనం గగనయాన్ అని కూడా అన్నాం. మరి దానికోసం ఇస్రో ఎంపిక చేసినటువంటి 4 వ్యోమగాముల్లో ఈ యొక్క శుక్లా కూడా ఉన్నారు. ఇక AX-4 యాత్రలో ఇప్పుడు ఈయన చేయబోయేటటువంటి అంతరిక్ష యాత్రలో 4 వ్యోమగాములు పాల్గొంటారు. వీరికి నాసాకి చెందినటువంటి అంటే అమెరికాకు చెందినటువంటి నార్త్ అట్లాంటిక్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సీనియర్ వ్యోమగామి అయినటువంటి పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తారు. అంటే ఈ 4 సభ్యులకు సంబంధించి పెగ్గీ విట్సన్ అనేటువంటి ఆయన ఈ యొక్క బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఈ బృందంలో శుక్లాతో పాటుగా అంటే పెగ్గీ విట్సన్ మనకి శుక్లా, అదేవిధంగా 3వ వాళ్ళు తీసుకుంటే కనుక పోలాండ్ దేశానికి చెందినటువంటి సావోజ్ ఉజాన్స్కీ విజ్నియస్కీ, ఈయన పోలాండ్ దేశం నుంచి చెందినటువంటి వ్యోమగామి. ఇక 4వ వారు ఎవరయ్యా అంటే హంగేరీ వ్యోమగామి అయినటువంటి టిబోర్ కపు 4వ వ్యక్తి. ఈ 4 కూడా ఈ మే నెలలో యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు.